హాయ్ హలో అండి నమస్తే. నేను ఇవాళ మీ ముందుకి ఒక చిన్న విషయాన్ని తీసుకొచ్చాను. అది అది అంత పెద్ద మ్యాటర్ ఏం కాదు, బట్ మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. రీసెంట్గా 2 days బ్యాక్ ప్రియా చౌదరి గారు ఫేస్బుక్లో, నాట్ ఓన్లీ ఫేస్బుక్, ఆవిడ చాలా ప్లేసెస్లో ఇంటర్వ్యూస్ ఇస్తూనే ఉన్నారు. సుమన్ టీవీలో సుమన్ టీవీ ఛానల్లో ఒక ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం అయితే జరిగింది. బట్ అది ఆ ఇంటర్వ్యూలో బ్లాగర్స్ గురించి ఆవిడకి ఎందుకు అంత కోపం వచ్చిందో ఏమో నాకైతే ఏం అర్థం కాలేదు. బ్లాగర్స్ చేసిన తప్పేముంది? అసలు తప్పేం లేదు. పెద్ద పెద్ద యాడ్స్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి, కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి యాడ్స్ చేస్తున్నారు. అది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది దాంట్లో తప్పేముంది? బ్లాగర్స్ చూపిస్తే తప్పేముంది? బ్లాగర్స్ ఓన్లీ వాళ్ళు ఎవరెవరి పర్సనల్ యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళ వేలు అవి ఎలా యూజ్ చేయాలి ఏంటి అని చూపించారు. దాంట్లో తప్పేముంది? దాంట్లో ఎటువంటి తప్పు అయితే ఏమీ లేదు. బట్ ఆవిడకి ఎందుకు అంత కోపం వచ్చిందో మనకైతే నిజంగానే అర్థం కావట్లేదు. అండ్ ఇంకా ఇలాంటి కొన్ని మోర్ అప్డేట్స్ నా నుంచి వాల్యూ మీకు అనిపిస్తే, వాల్యుబుల్ అనిపిస్తే మీరు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, వీళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మ్యాటర్ అనే కాదు, ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ ప్రతి ఒక్కరికి తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసిన విషయాన్ని నాలోనే దాచుకోవడం వల్ల నాకేం యూజ్ రాదు. బట్ అదే 10 మందికి తెలిస్తే మేబీ యూజ్ అవ్వచ్చు కదా. ఇప్పుడు ఇదేముంది, ఇప్పుడు అంతా ఆల్మోస్ట్ ఇంటర్నెట్ వచ్చేసింది, సంథింగ్ అన్నీ ఉన్నాయి. ఫేస్బుక్ వచ్చేసింది, సోషల్ మీడియా వచ్చేసింది, చాలా డెవలప్ అయిపోయింది అంటున్నారు. కానీ ఎక్కడో ఒక మారుమూలం ఉండే వాళ్ళకి కూడా తెలియకపోవచ్చు, బట్ మన వల్ల కూడా తెలిసే అవకాశం అయితే ఉంటుంది కదా. సో ఆ చిన్న హోప్తోనే నేనైతే ఇది చేయడం అనేది జరిగింది. ప్రియా చౌదరి గారికి పర్టికులర్గా ఆ విషయం మీద ఆవిడకి అంత కోపం రావాల్సిన మ్యాటర్ లేదు. దానికంటూ మళ్ళీ ప్రత్యేకంగా ఒక టైం కేటాయించి ఒక ఇంటర్వ్యూ ఇచ్చి వాళ్ళని ర్యాంప్ ఆడాల్సినంత మ్యాటర్ ఏం లేదు. బట్ వాళ్ళకి ఎందుకు అనిపించిందో నాకైతే ఏం అర్థం కాలేదు. ఇప్పుడు 10th క్లాస్లో నుంచి ఈవిడన్నా పీరియడ్స్ టైంలో ఎలా యూజ్ చేయాలి, ఆ థింగ్స్ ఎలా యూజ్ చేయాలి, థింగ్స్ ఏం లేదండి, అంతా ఓపెన్ బుక్. శానిటరీ ప్యాడ్స్ కానీ సంథింగ్ ఏవైనా కానీ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఆవిడకి అంత ఇబ్బంది అనిపించింది. మరి సెవెంత్ కాదు, నియర్ 9th or 10th ఈ మధ్యలో నుంచే ఇప్పుడు ఇదంతా వస్తుంది. ఇదంతా పక్కన పెట్టేస్తే అప్పుడే అమ్మాయికి ఏమి అబ్బాయికి ఏమి అనేది ప్రతి ఒక్కటి సారు పదాలతో సహా వాటిని ఉచ్చరిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వాడి మైండ్ అప్పుడే మారిపోయి ఉండాలి. ఇప్పుడు కొత్తగా మారేది ఏం లేదు. బ్లాగర్స్ చేస్తే మారేది ఏం లేదు. ఎందుకంటే చెడిపోయేవాడు అప్పుడే 10th క్లాస్లోనే చెడిపోతాడు. 10th క్లాస్లోనే వాటి గురించి అవగాహన తెచ్చుకొని గలీజ్ అయిపోతాడు. ఎవరైనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ అంత పర్టికులర్గా ఆ మ్యాటర్లో అంత ఇది ఏం లేదు. 10th క్లాస్లో సార్లు మనకి టీచర్స్ చెప్పింది మనకి ఏదైతే టీచ్ చేశారో అది తప్పు కాదన్నప్పుడు ఇప్పుడు బ్లాగర్స్ చేసేది అది తప్పేముంది? దానిలో ఎటువంటి తప్పు అయితే ఏమీ లేదు. ఈవిడికి నచ్చట్లేదు అంతే. ఈవిడిని డామినేట్ ఎవరైనా చేస్తే నచ్చదు. ఏ రకంగా అయినా కూడా ఒక కంటెంట్ కావచ్చు, లేకపోతే ఒక మాటలో కావచ్చు, లేకపోతే ఒక పద్ధతిలో కావచ్చు, ఏదైనా కానీ ఈవిడ పర్సెప్షనే వేరే. ఎందుకంటే ఆవిడ మాటలో రీసెంట్గా మనం ఆల్మోస్ట్ చాలా ఇంటర్వ్యూస్ చూస్తున్నాము. ఎవరైనా ఒక జడ్జిమెంట్ ఇచ్చే పర్సన్ని, లేకపోతే ఒక ఏమంటారు ఒక లైఫ్ కోచింగ్ ఏదైనా కానీ వాట్ ఎవర్ అది ఇచ్చే వాళ్ళని ఖచ్చితంగా ఇంకా ఎదుటి పర్సన్ దాన్ని వినేవాడు ఖచ్చితంగా జాగ్రత్తగా వింటాడు. ఆవిడ ఎలాంటిదైనా అవ్వచ్చు, ఆవిడే కాదు, నేను ఆవిడ అనట్లేదు, పర్టికులర్గా ఎవరైనా కూడా అంత వాళ్ళని నెగిటివ్గా తీసుకోవాల్సినంత ఏం లేదు. కానీ ఈవిడ విషయంకి వచ్చేసరికి ప్రతి ఒక్కరు కాదు, ఆల్మోస్ట్ ఇప్పుడు రీసెంట్గా నేను చూసిన ఇంటర్వ్యూస్లో ఆవిడకి అగెనిస్ట్గానే మాట్లాడుతున్నారు. ఎవరైనా అవతల జెంట్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, లేడీ కావచ్చు, జెంట్ కావచ్చు, ఎవరైనా కానీ ఈమెకి దాటి మాట్లాడుతున్నారు. అంటే నువ్వేంది నాకు చెప్పేది అనేటట్టు. ఈవిడ గౌరవము ఇచ్చి పుచ్చుకోవడం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో అంతవరకు ఈవిడ వ్యవహరిస్తే బాగుంటుంది. ఇంకొంచెం ఎక్కువ మితిమీరిపోతే ఆవిడని నెక్స్ట్ ఎవరు లెక్క చెయ్యరు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది 3-4 మగవాళ్ళు ఆవిడని ఎట్లంటే అట్లా మాట్లాడడం నేను విన్నాను. డైరెక్ట్ ఆవిడతోనే మాట్లాడినారు ఫోన్లో. ఆవిడ ఎవరికైతే కోచింగ్ ఇస్తుందో, ఎందులో అయితే ఒక ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారో అందులోనే వాళ్ళతో కాల్ త్రూలో మాట్లాడినప్పుడు జరుగుతుంది. ఇదంతా జరుగుతున్నప్పుడు మనము గౌరవం అనేది ఇచ్చేటప్పుడు మనం పుచ్చుకోవాలి, అట్ ద సేమ్ టైం మనం కూడా ఇవ్వాలి. కాబట్టి నేను మీకు చెప్పే విషయం ఏమంటే, వాళ్ళు మనల్ని ఎంతవరకు గౌరవిస్తున్నారో అన్నది అబ్జర్వ్ చేసుకొని ఏవైతే ప్రోగ్రామ్స్ వెళ్తున్నారో
ఇప్పుడు మనం వెళ్ళినా యూజ్ ఏం లేదు, మనమే రిటర్న్ అనిపించుకుంటున్నాము అనుకోండి. సపోజ్ ఇప్పుడు మనం అక్కడ వెళ్ళి మనం ఎంత బోధించినా వాడు చెవులో వేసుకోకుండా రివర్స్ మనకే బోధించినాడు అనుకోండి, మనం అక్కడ వెళ్ళడం వేస్ట్ కదా. నా పర్సనల్ ఒపీనియన్ అది. సో నేను ప్రియా చౌదరి గారికి అదే నేను చెప్పేది. ఈవిడ ఆ రుబాబు ఏదో కొంచెం నేను చెప్పకనే చెప్తున్నా బిల్డప్ అది కొంచెం తగ్గించుకుంటే బెటర్. తగ్గించుకోవడం ఇన్ ద సెన్స్ ఆ మాటలలో ఆవిడకి పర్సనల్గా ఆవిడలో లేకపోవచ్చు, బట్ ఆవిడ మాటలలో ఆవిడ ప్రవర్తనలలో ఇవన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఖచ్చితంగా ఆవిడకి మిగతా వాళ్ళు అగేనెస్ట్ అవుతున్నారు. దాన్ని మైండ్లో పెట్టుకోమని నేను క్లియర్గా చెప్తున్నాను. నేనైతే వేరే ఏం చెప్పట్లేదు. ఇప్పుడు డైరెక్ట్ మెయిన్ పాయింట్కి వస్తే ఆవిడని అనాలనేది నా పాయింట్ కాదు. ఆవిడ ఏదైతే పాయింట్ అవుట్ చేసిందో ఆ పాయింట్ వరకు వస్తే ఇప్పట్లో ఎవరికి నాలెడ్జ్ లేదు, చాలా వరకు నాలెడ్జ్ లేదు. ఇంత సోషల్ మీడియా వచ్చింది, ఇంత టెక్నాలజీ వచ్చింది అంటున్నారు కదా, బట్ అంత నాలెడ్జ్ చాలా వరకు లేదు. బట్ ఇలాంటి విషయాలన్నీ బయటకు తెలియాలి అంటే ఎవరో ఒకరు దాన్ని బయటికి చెప్పాలి. అది కూడా ఎవరు చెప్పాలి? బాగా ఎక్స్పోజ్ అయిన వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ వల్ల ఈజీగా రీచ్ అవుతుంది జనాలకి, పబ్లిక్కి ఈజీగా రీచ్ అవుతుంది. ఓ ఇలా యూజ్ చేయాలి, లేకపోతే ఇలా మెయింటైన్ చేయాలి, లేదా ఇది ఇలా చేయాలి అనేది ఆటోమేటిక్గా తెలుసుకుంటారు. దాంట్లో తప్పేముంది? అయినా ఒక చిన్న ఇది యూజింగ్కే మీరు ఇంత హంగామా చేసేస్తున్నారు. బట్ నా ఉద్దేశానికి వచ్చేటప్పటికి యూట్యూబ్లో దానికంటే వల్గారిటీ, న్యూడిటీ, సంథింగ్ చాలా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా అదంతా వెళ్ళి చెక్ చేసుకోండి. మీకు తెలుసు, మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేనైతే ప్రియా చౌదరి గారి గురించి ఖచ్చితంగా నేను చెప్పాలనుకున్న పాయింట్ ఇదే. ఆవిడంత ఓవర్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం తగ్గించుకుంటే బెటర్. నేనేదో హైప్ అవ్వడానికో సంథింగ్ దానికోసం కాదు. నాకు ఏదైనా పాయింట్ నెగిటివ్ అని నచ్చలేదు అనిపిస్తే నేను ఖచ్చితంగా మాట్లాడతాను, స్టాండ్ తీసుకుంటాను. సో నేను ఇప్పుడు అదే చేయాలనుకున్నాను. మీకు ఏదైనా మీకు ఎవరైనా ఆవిడ నచ్చితే ఓకే, మీరు కంటిన్యూ అవ్వండి, ఆవిడని ఇదే అవ్వండి, మేమేం కాదన్నాము. బట్ డిఫరెన్సియేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చుకోకండి అని చెప్తున్నాను ప్రియా చౌదరి గారికి పర్టికులర్గా. అంతే మ్యాటర్. ఇంకా ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ వన్ మోర్ థింగ్, మీకు నా నుంచి ఎలాంటి అప్డేట్స్ కావాలి, ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.